ఎక్కువ ఉండద్దు అని పట్ల అంటారు కదా. అటాచ్మెంట్ అంటే రిలేషన్కి, అంటే హస్బెండ్ వైఫ్ మదర్ చైల్డ్ అట్లా రిలేషన్కి అటాచ్మెంట్కి ఏమైనా అన్ని అటాచ్మెంట్లు ఉండొచ్చు, ఏం తప్పేం లేదు. అటాచ్మెంట్లు ఏం డిటాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్ని అటాచ్మెంట్లు ఉండని. కానీ అన్ని అటాచ్మెంట్లు కూడాను బాబాకి అటాచ్ అయి ఉంటాయి. అప్పుడు ఇంకేం ఇబ్బంది మనకి? అన్ని అటాచ్మెంట్లు ఉంటే ఏంటట? రైలు ఇంజిన్ లాగా బాబా ఉంటాడు, మిగతా అన్నీ కూడా ఒక కంపార్ట్మెంట్ అటాచ్ అయి ఉంటుంది. అన్ని అటాచ్మెంట్లు ఉంటాయి, కానీ ముందు లాగే ఇంజిన్ మాత్రం బాబా. అటాచ్మెంట్ తీసేసిన తర్వాత, అన్నీ తీసిన తర్వాత ఇంజిన్ పోతే ఉపయోగం ఉంటుంది. ఏ అటాచ్మెంట్లు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అన్ని అటాచ్మెంట్లు అవి దేనికి అటాచ్ అయ్యి ఉండాలని అంటే, దేనికో దానికి అటాచ్ అయి ఉంటే కదా అటాచ్మెంట్ అంటాం. దేనికి అటాచ్ అయి ఉండాలంటే బాబాకి అటాచ్ పెట్టుకోండి. అట్లా అన్నప్పుడు రిలేషన్లో ఇప్పుడు ఒక్కరు చేసుకుంది వేరే వాళ్ళకి ఉంటుందా? ఎవరి అకౌంట్ వాళ్ళదే సెపరేట్? ఒకరికొకరికి సంబంధం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ అవతల కంపార్ట్మెంట్లో ఏముంది నీకు తెలిసి? ఈ కంపార్ట్మెంట్ వ్యవహారమే కదా నీకు తెలుస్తుంది. నీకు అవతల కంపార్ట్మెంట్ వెనక వస్తుందో లేదో, దాంట్లో ఎవరున్నారో ఏంటో, దాని పరిస్థితి ఏందో, దాని టాయిలెట్ పనిచేస్తుందో లేదో, బెర్త్కి కుషన్ ఉందో లేదో నీకు తెలియదు కదా. లింక్ చేసుకుని వెళ్ళిపోతా ఉండి అంతే. ఇంజన్ చూసుకుంటుంది, గార్డు చూసుకుంటాడు, ఇంజన్ డ్రైవర్ చూసుకుంటాడు. మనకెందుకు? అటాచ్మెంట్లు పోగొట్టుకోవాలా అనే కాన్సెప్ట్ అవసరం లేదు. ఇట్స్ నో ప్రాబ్లం విత్ ఇట్. నీకు చెప్పాలంటే నీకు అన్నీ అలాగే జరుగుతున్నాయి. నీకు ఉండేటువంటి అటాచ్మెంట్స్ అన్నీ కూడా బాబాకి లింక్ అయినాయి లేదా? మరి అదే అది ఉంటే చాలు. వాడిని ఎందుకు పోగొట్టుకోవాలా? ఇప్పుడు హస్బెండ్కి వైఫ్ రిలేషన్ యూనిక్ ఉంటుంది కదా. అట్లప్పుడు హస్బెండ్ ఎక్కువ అంటే మనకు అనిపిస్తుంది అంటే, నాకు అనిపించింది అతనికి ఎక్కువ ఉంది అని కాకున్నప్పుడు ఆయన చేసుకుంటే నాకు వస్తుందా అని. వస్తుంది, చేసుకుని వస్తుంది. అడ్డుకుంటూ ఉంటే చాలు, నస పెట్టకుండా ఉంటే చాలు. మనకేమో వచ్చి పుణ్యం మాత్రం రావాలి, మన చేయలేము. చేయని చేస్తే వస్తుంది. Reverse is not true. Reverse true. Reverse is true. I like it. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఫ్రెండ్ కాల్ చేసి బాబా నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, బాబా పటం ముందు ఏదో పూజ చేస్తే విభూతి రాలేదు అని చెప్పేసి. అలాంటివి ఎవరైనా చెప్తే ఎలా రియాక్ట్ అవ్వదు? నిజంగా నమ్మాలా, అసలు నమ్మొద్దా అని? అసలు నమ్మబాకండి, పట్టించుకోబాకండి. మీరు నమ్మటం లేదని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. విని మంచిది అలాగే బాబా ఉదయం కదా పెట్టుకోండి అని చెప్పండి. ఇట్లా చెప్పారు, అక్కడ పడుతుందట, నేను నమ్మటం లేదు అని కూడా ఎవరికొకరికి కూడా చెప్పొద్దు, లింక్ చేయొద్దు. అక్కడ తెలియదు. బాబా ఇప్పుడు ఆ టైప్ మరకలు చెప్పి చేరారు. నదీ ప్రదక్షిణ చాలా కష్టం. చిన్న చిన్న నదులు నర్మదా నదికి చేస్తారు. నదీ ప్రదక్షిణ అని అంటే సోర్స్లో అవతల వైపు స్టార్ట్ చేస్తారు. కొంత దూరం ఉంటుంది, ఒక్కొక్క నదికి వాళ్ళకి నియమాలు పెడతారు. 10 మీటర్స్ అని, ఒక ఫర్లాంగ్ అని అంటే పెడతారనమాట దూరం. ఆ ఫర్లాంగ్ దాటిపోకూడదు. అట్ట ఈ కొసాగా వెళ్ళాలి, సముద్రం దాకా వెళ్ళాలి. ఇది ఎక్కడ కలుస్తుంది సముద్రంలో. ఆ తర్వాత దాటి మళ్ళీ ఈ వైపు నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సోర్స్కి రావాలి. గంగా ప్రదక్షిణం చేయాలని అంటే దాదాపు ఒక జీవితకాలం అయిపోద్ది. నర్మదా నది చేయొచ్చు, చేస్తారు. అది కూడా సుమారుగా 5-6 నెలల్లో అయిపోతుంది అనుకుంటా. నియమాలు పెట్టుకుంటారు, మంచిదే, చాలా చాలా మంచిదే. ముందు అన్ని కష్టాలకి అంత దీనికి ఓర్చుకొని అక్కడంగా పోవటం అనే దాంట్లోనే మనిషికి ఒక రకమైన ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఎంత గ్రిప్ వస్తుంది, ఎంత కంట్రోల్ వస్తుంది.
మంచిది చాలా చేయగలిగితే. కొన్నిసార్లు మీ ప్రిన్సిపల్ మీద డిబేట్ చేసినప్పుడు ఏంటో నా ప్రిన్సిపల్స్ డిబేట్ చేసినప్పుడు గ్యారెంటీ ముట్టికాయ పడదు సార్. ముట్టికాయ పడకపోతే ఎట్లా కరెక్ట్ చేసుకోవాలా? మళ్ళీ ముటికాయకి అవకాశం లేకుండా చూసుకోవాలి. మనకి ఎందుకు ముటికాయ పడిందో మనకు తెలుసు కనుక ముటికాయ, డిప్పకాయ, లెంపకాయ ఇటువంటి ఏమి పడుతుంది చూసుకోవాలి. కానీ ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి సార్? అది పడ్డ ముట్టికాయ అది రియలైజ్ అయిన క్షణాలు సాల్వ్ అయిపోతుంది. గురుగారు, మనం చెప్పేది, ఆలోచించేది, చేసేది దాంట్లో గ్యాప్ చూసుకోమన్నారు కదా. అసలు ఏమి బాబాకి ఇట్లా చేయాలి అనే ఎమోషన్ ఏం లేకుండా ఉండే కంటే బాబాకి ఇట్లా చేయాలా, దగ్గర అవ్వాలా అని ఆలోచించి చెప్పి చెయ్యకపోవటం బెటరా, లేకపోతే అసలు ఆ ఎమోషన్ కూడా లేకపోవటం రైట్ అండి? అట్లా అన్ని విషయాల్లో ఉండగలిగితే బాగానే ఉంది. అమెరికాకి పోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా అని అసలు ఆ లోపల ఎమోషన్ లేకపోతే అసలు పోలా. మన అటువంటి ఒప్పుకోమే. మన అమెరికాకి పోవాలా, గ్రీన్ కార్డ్ కావాలా, విలేజ్ సిటిజన్షిప్ రావాలా, 4 రోజులకి 1 ఇల్లు కాకపోతే 4 ఇల్లు కట్టుకోవాలా, 4 కార్లు పెట్టుకోవాలా, అన్నీ ఉన్నాయి కదా. మరి ఆ ఎమోషన్స్కి ఏంటి? ఆ ఎమోషన్స్లో ఉండేటువంటి మన దానికి, మన ఆలోచనకి, మన దానికి ఏమైనా గ్యాప్ చూపిస్తున్నావా? మరి బాబా అనేటువంటి ఒక ఎమోషన్ మనం పొందాలా, ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలా, మన జీవితానికి నిజమైన అర్థాన్ని మనం తెలుసుకోవాలా అనేటువంటి ఉండేటప్పుడు అది అట్లాగే ఇంప్లిమెంట్ చేయాలి కదా. అది నేను చెప్పింది. అది మెయిన్గా నేను వాళ్ళ కోసం చెప్పింది, మీకు కాదు. మీకు గ్యాప్ తక్కువగానే ఉంది, వాళ్ళకి చెప్పింది. వాళ్ళకి గ్యాప్ విపరీతంగా ఉంది. గంగోత్రికి ఋషికేసుకున్నంత దూరం ఉంది. వాళ్ళు ఋషికేశ గంగోత్రి అంటారు, గంగోత్రి ఋషికేశ్ అంటారు. అది మీకు కాదులేమ్మా. కానీ మనం కూడా చూసుకోవాలి. మనం కాదని అనుకుంటే నాకు అభావం కాదు, తక్కువ ఉంది, లేదని కాదు, తక్కువ ఉంది. కానీ మనం కూడా చూసుకోవాలి. మిగతా విషయాల గురించి మనం ఎట్లా వర్క్ చేస్తున్నామో అటువంటి వర్క్ అటువంటి ఇది మనకి దీంట్లో చేస్తున్నామా లేదా, దేనికోసంగా దేన్ని మనం వదులుకుంటున్నాము, దాంట్లో మనకి ఏది ముఖ్యం అన్న ప్రాక్టీస్ ఏంటో తెలుస్తుంది. అన్నీ ఏమి అవసరం లేకుండా, ఏమి బాధలు లేకుండా, అన్నీ కరెక్ట్గా ఉండి ఇంక చేసేదానికి ఇంకేమీ లేక అప్పుడు బాబా వైపుకి రావటం ఒక ఎత్తు. ఏమి అడ్డం వచ్చినా ఏమన్నా సరే బాబానే పట్టుకోవాలనేటువంటి దానికి మనం గ్రో కావాలి. అప్పుడు ఏవి మనం ఊరుకోం, ఏవి మనకు పోవు, అన్నీ ఇస్తాడు బాబా. టీమ్గా ఎట్లా వర్క్ చేసుకోవచ్చు? చేస్తున్నారు కదా చక్కగా. టీమ్గా వర్క్ చేసుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్ వద్దు. మనం అందరం కలిసి బాగా పని చేస్తున్నాం. అందరం టీం దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ కలిసి చేసేటప్పటికి అది టీం అయిపోతుంది. సినిమా హాల్ టికెట్ కొనుక్కునేటప్పుడు టీమ్గా వర్క్ చేస్తారు ఎవరైనా? క్యూలో ఉండేవాళ్ళు టీమ్గా ఉంటారా లేదా? ఎవరికి వాడికి కౌంటర్లో పెట్టి టికెట్ కొనుక్కోవాలని ఉంటుంది. కానీ అందరు క్యూలో నిలబడతారు, చక్కగా టీం వర్క్ లేకపోతున్నారు, కొనుక్కున్నారు, వెళ్ళిపోతున్నారు. టీమ్గా సినిమా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా ఉండాలి. వాడికి వెనకుండే వాడెవడో తెలియదు. వీలైతే కొంచెం మన ముందుకు పోవాలనే ఉంటుంది, వెనక్కి తోసేసి. ఏం తప్పులే. వాడి మీద ఏమైనా పర్సనల్గా ద్వేషమా ఏమో చెప్పు. మనకుండే ఏంటంటే ముందు కౌంటర్లో ఎవడు చేపెట్టాలనేది. సార్, చాలా సందర్భాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని రోజులు ప్రాబ్లం ఫేస్ చేసి తర్వాత మీకు చెప్పుకుంటాము. తర్వాత బయట నుంచి ఏ సహాయం రాదు, కానీ నా మైండ్కి ఏదో ఒక ఆలోచన వచ్చి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ ఆలోచన రావడం మీ కృప వల్లనే నేను అనుకుంటున్నాను. అది వాస్తవం. ఒకసారి అడగకుండా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. సరే, నేను చెప్తాను. ఇప్పుడు అది నేను అవునని చెప్పాను అనుకోండి, అట్టాగే చెప్తాడు మాకు తెలుసు అనుకుంటా.
ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు అది. ఊరికే ఆల్రెడీ చెప్పించాలి. అందుకని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి. కనుక్కునే పద్ధతి ఏంటంటే ఒకసారి మనకెందుకు తట్టదో, మనకే తట్టుతుందేమో. అంటే 4 రోజులు గమ్ముగుండి 5వ రోజు మీకు చెప్పిన తర్వాత 6 రోజులు ఉండండి ఈసారి. నా ఎక్స్పీరియన్స్ లో చాలా ఈసారి 6 రోజులు ఉండండి. చాలా సార్లు అలా జరిగి ఉంది. మరి అయినప్పుడు ఇంక తప్పదు కదా. కాబట్టి బాబానే మీకు ఆలోచన ఇచ్చిండాలి. ఇస్తున్నారు. అదే విధంగా ఎప్పుడు ఇవ్వాలి. మీకు సొల్యూషన్ అవడం ఒకటి చాలదు. దానికి మీ సొల్యూషన్ తీరడానికి మిగతా ఉండేటువంటి మనుషులకు కూడా ఆలోచన రావాలి. మీకు సొల్యూషన్ వచ్చేసింది, ఈ కేసు ఇలాగా జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుందని వచ్చింది. జడ్జికి రావద్దు ఆలోచన. మీకు వస్తే సరిపోతాయి.